కేంద్రంలోని బీజేపీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఘాటు విమర్శలు చేశారు. దొంగలందరూ ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని కామెంట్ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన సిపిఐ ప్రజాపోరు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో దొంగలు పడ్డారని, దొంగల నాయకుడు నరేంద్ర మోదీ అని, వారు బ్యాంకులను, బొగ్గు గనులను, రైళ్లను, ఎల్ఐసిని దొంగతనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మోదీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాయని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో చేతులు కలుపుతామని స్పష్టం చేశారు. అవకాశవాదులు రోజుకో పార్టీలు మారుతూ అధికారం కోసం అడ్డమైన గడ్డి తినేటువంటి వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీని విమర్శిస్తారు. నేను మొన్న ఒక ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆ కమ్యూనిస్టులు వేరు, ఈ కమ్యూనిస్టులు వేరు, ఏ కమ్యూనిస్టులు వేరు. ఆ కమ్యూనిస్టులు మా మౌలానా గారు ఉన్నాడు, ఆ కమ్యూనిస్టే ఇప్పుడు అదే కమ్యూనిస్ట్. మా సురేష్ ఉన్నాడు, అప్పుడు అదే కమ్యూనిస్టు, ఇప్పుడు అదే కమ్యూనిస్టు. దండి భాస్కర్ ఉన్నాడు, దండి భాస్కర్ చచ్చిపోతూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వదలొద్దని చెప్పి చచ్చిపోయినటువంటి భాస్కర్ ఉన్నాడు, అప్పుడు కమ్యూనిస్ట్. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, దాని ప్రధానమంత్రి మోడీ ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడించడమే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క లక్ష్యం. ఇది స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటమే ఈ పోరు యాత్ర గాని, ముగిసిన జనచేతన యాత్ర గాని లక్ష్యంగా ఉంది. ఎందుకని మోడీని గద్దెదించడంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకంత ఆసక్తి? మోడీ గారితో, అమిత్ షా గారితో మనకేమైనా గట్టి పంచాయతీలు ఉన్నాయా? బాకీ పంచాయతీలు ఏమన్నా ఉన్నాయా? కమ్యూనిస్టులు ఎందుకు ద్వేషిస్తున్నారు బీజేపీ పార్టీని? కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఉద్దేశం మోడీనో, షానో, అద్వానీనో, లేదు ఇక్కడున్న బండి సంజయో, వీళ్ళెవరూ వ్యక్తిగతంగా మనకు శత్రువులు కాదు. వాళ్ళ మీద వ్యక్తులుగా మనకేమీ కోపం లేదు. కానీ విధానాల పరంగా బీజేపీ అనుసరిస్తున్న పద్ధతులు, అది రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న తీరు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో 2024లో మళ్ళీ పొరపాటు